మన్నించి దరిచేరుమా మొదటి భాగం. హైదరాబాద్ విమానాశ్రయం. ఫ్లైట్ కోసం ఎదురు చూసే ప్యాసింజర్లు, విమానాశ్రయం సిబ్బంది, పోలీసులు, ఫ్లైట్ నుండి తమకి కావాల్సిన వాళ్ళ రాక కోసం ఎదురు చూసే జనాలతో ఆ విమానాశ్రయం అంతా కోలాహలంగా ఉంది. ఆ జనంలోనే ఒకరి రాక కోసం 1000 కళ్లతో వేచి చూస్తున్నాడు 23 ఏళ్ల వినయ్. కాసేపటికి తన నిరీక్షణ ఫలించి తనకి కావలసిన ఆ 6 అడుగుల మన్మధుడు వస్తూ ఉండటంతో పరుగున వెళ్లి ఆ వ్యక్తిని ఎంతో అభిమానంగా హక్ చేసుకున్నాడు వినయ్. ఆ స్పర్శకి దూరమై 2 ఏళ్లు కావడంతో వినయ్కి భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయి. ఆ వ్యక్తి పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ వినయ్కి తన వెన్ను నిమురుతూ ధైర్యం చెప్పాడు. కాసేపటికి ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. చేరుకోవడమే ఆలస్యం. ఆ వచ్చిన వ్యక్తి కారు దిగి ఎదురుగా ఉన్న ఇంటి బాల్కనీ వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన వినయ్ ఆ వ్యక్తి బాధ అర్థం చేసుకుని ఓదార్పుగా తన భుజంపై చేయి వేసి, బావా, ముందు నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత అక్కడికి వెళ్దాం అన్నాడు. అప్పటి వరకు కంటి కొసన అదిమి పెట్టుకున్న కన్నీళ్లను బయటకి వదిలి వెంటనే వినయ్ని హక్ చేసుకున్నాడు ఆ వ్యక్తి. వినయ్ ఆ వ్యక్తి అంతలా బాధపడుతుంటే చూడలేకపోయాడు. వెంటనే అతన్ని దూరం జరిపి అతని కన్నీళ్లు తుడిచి, నువ్వు ఆడపిల్లలా ఏడుస్తుంటే చూడ్డానికి చాలా బాగోదు. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే మా బావ ఏడుస్తున్నాడని రేపు నాకు పిల్లనివ్వరు బావా అని ఏడుపు మొహం పెట్టగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా నవ్వేశాడు. వినయ్ ఆ వ్యక్తి స్వచ్ఛమైన నవ్వును అలాగే చూస్తూ, అది మా నందనంటే. నువ్వెప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలి, పదబావా అని ఆ ఇంటి గుమ్మం వరకు వెళ్ళగానే సినిమా స్టైల్లో ఆగండి అనే పిలుపు, కాదు కాదు అరుపు వినిపించగానే ఇద్దరూ జడుసుకుని బిత్తరపోయి ఒకరిని ఒకరు చూసుకుంటూ అక్కడే ఆగిపోయారు. ఇంతలో అక్కడికి పెద్ద గుమ్మడికాయతో వచ్చి నందనికి దిష్టి తీసి అది వినయ్కి ఇచ్చి బయట పాడేయమని చెప్పి నందన్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు కుసుమగారు, నందన్ తల్లి. ఆవిడ అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నందనికి చాలా బాధగా అనిపించి, ప్లీజ్ మా ఏడవకు అంటూ కళ్ళు తొడవగానే ఆవిడ ప్రేమగా నందన్ జుట్టు చెరిపి నుదుటిన ముద్దు పెట్టారు. గుమ్మడికాయ పగలగొట్టి అక్కడికి వచ్చిన వినయ్, ఏంటత్తా బావని ఇక్కడే నిలబెట్టేశావు, ముందు బావని ఫ్రెష్ అవ్వని అనగానే కుసుమగారు ప్రేమగా నందన్ మొహాన్ని తడుముతూ, అవును మర్చిపోయాను నందు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకిష్టమైనవి అన్నీ చేశాను తిందుగాని అనగానే నందన్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న నందన్నే చూస్తూ ఉన్న వినయ్ తల మీద మొట్టి, ఏంట్రా వాడు ఇంటికొస్తే కానీ నీకు ఇల్లు గుర్తురాదా అని ప్రేమగా కసిరారు కుసుమగారు. వినయ్ ఆవిడ మొట్టిన చోట రుద్దుకుంటూ, అబ్బా అత్త, నువ్విలాగే కొట్టావనుకో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే ఆవిడ వినయ్ చెవి మెలిపెడుతూ, ఏది ఇప్పుడు వెళ్ళు అన్నారు. అలా వాళ్ళ అల్లరి కాసేపటికి ముగిసి కుసుమగారు చేసిన గులాబ్ జామున్ తింటున్నాడు వినయ్ హాల్లో కూర్చుని. ఇంతలో నందన్ ఫ్రెష్ అయి వచ్చాడు. కుసుమగారు నందన్కి ఇష్టమైనవి అన్నీ చేసి తనకి వినయ్కి ప్రేమగా తినిపించారు. ఇద్దరూ కడుపు నిండా తిన్నాక నందన్, అమ్మ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని కుసుమగారికి చెప్పి ఎదురింటికి వెళ్లారు వినయ్ నందన్లు. ఆ ఎదురింట్లో హాల్లో సోఫాలో కూర్చుని ఒళ్ళో ఉన్న పేపర్స్లో డ్రెస్ డిజైన్స్లో ఉన్న మిస్టేక్ సరిచేస్తుంది ఒక 5.5 అడుగుల అందమైన పాలరాతి శిల్పం. చాలాసేపటి నుండి తనని భోజనం తినమని బ్రతిమలాడుతున్నారు తన తల్లి రజనీ గారు. కానీ ఎంత బ్రతిమలాడుతున్నా ఆ అమ్మాయి మాత్రం తన పని తనదే అన్నట్టు ఉంది. ఇక విసుగొచ్చి ఆవిడతో తీసుకొచ్చిన ప్లేట్ అక్కడే పెట్టేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఇదంతా గుమ్మం నుండి చూసి నవ్వుకుంటూ పక్కనే ఉన్న నందన్ని చూశాడు వినయ్. నందన్ అప్పటికే ఉబికి వస్తున్న కన్నీళ్లను జారవిడిస్తూ ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉండిపోయాడు. నందన్ బాధ వినయ్కి బాగా తెలుసు. అయినా తను అలా బాధపడటం చూడలేక నందన్ని కదిపి, బావ పద అని వినయ్ వెళ్ళి ఆ అమ్మాయి ఎదురుగా కూర్చుని ఆ అమ్మాయి పెట్టుకునే హెడ్సెట్ తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి భోజనం ప్లేట్ తీసుకుని తనకి తినిపించాడు. ఆ అమ్మాయి కూడా మారు మాట్లాడకుండా తినేసింది. ఇంతలో రజనీ గారు అక్కడికి వచ్చి చిరుకోపంగా, సరిపోయింది, పెద్దదానివి అయ్యుండి నువ్వు వాడిని ముద్దు చేయాల్సింది పోయి వాడు నిన్ను ముద్దు చేస్తున్నాడు, ఎక్కడైనా ఉంటుందా ఇలాంటి వింత అనగానే ఆ అమ్మాయి దిగ్గున ఒక చూపు చూసింది రజనీ గారిని. రజనీ గారు ఆ అమ్మాయి చూపు చూసి నవ్వుతూ ప్రేమగా ఆ అమ్మాయి తల నిమురుతూ, సరదాగా అన్నానమ్ము, నాకు తెలీదా నీ గురించి, నీకు వాడంటే ఎంత ప్రేమో, వాడిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకునేదానివో నాకు అన్నీ గుర్తున్నాయి. కానీ ఆ అమ్ము 2 ఏళ్ల క్రితమే మాయమైపోయింది. ఆ నవ్వు, ఆ అల్లరి, ఆ సందడి, ఆడావిడి ఏవి ఇప్పుడు ఈ అమ్ములో లేవు. అప్పట్నుండి వీడే నిన్ను అమ్మలా చూసుకుంటున్నాడు. ఏమైందని అడిగితే నువ్వు చెప్పవు, వీడు చెప్పడు అని ఒక నిట్టూర్పు విడిచి అనుకోకుండా గుమ్మం వైపు చూశారు. అక్కడున్న నందన్ని చూడగానే ఆనందంగా వెళ్ళి తన హక్ చేసుకుని ప్రేమగా తన నుదిటిన ముద్దు పెట్టి, ఎలా ఉన్నావు నందు అని అడిగారు. దానికి నందు నవ్వుతూ, నేను బాగున్నానత్తా, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. అప్పటికే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టిన అమ్ము వెనక్కి తిరిగి చూడకుండానే వినయ్కి పదునుగా ఒక చూపు విసిరి వెంటనే లేచి అక్కడున్న తన వస్తువులన్నీ తీసుకుని పైనున్న తన రూమ్కి వెళ్ళిపోయింది. అసలు తను వచ్చాడని తన వైపు కూడా చూడకుండా అక్కడి నుండి సడన్గా లేచి వెళ్ళిపోతున్న అమ్ముని చూసి
చాలా బాధగా మనసు వెలిపెట్టినట్టయింది నందన్కి. కానీ తన బాధను కంట్రోల్ చేసుకుని రజనీ గారితో మాట్లాడుతూ లోపలికి వచ్చి కూర్చున్నాడు. రజనీ గారు కాఫీ తెస్తాను అనడంతో, అమ్మా ఇప్పుడే అత్త వండి పెట్టినవన్నీ ఫుల్గా బొజ్జులో వేసుకుని వచ్చాం. అవి అరగ్గానే మళ్ళీ కిందకి వస్తాం. అప్పుడు ఇద్దుగాని అని ఆవిడకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నందన్ని తీసుకుని పైనున్న తన రూమ్కి వెళ్ళిపోయాడు. ప్రసాద్ గారు వినయ్ తండ్రి, ఒక బ్యాంక్ ఎంప్లాయ్. ఆయన కష్టార్జితంతో హైదరాబాద్లో ఒక చిన్న డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు. ఆయన భార్య రజనీ గారు, ఆవిడ హౌస్ వైఫ్. ఇక వాళ్ళ పిల్లలు అమృతశ్రీ, అమ్ము, వినయ్. అమృత ఒక డిజైనర్, తన కష్టంతో చిన్న బొటిక్ రన్ చేస్తుంది. వినయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మధ్య ఒక మంచి కంపెనీలో జాబ్ రావడంతో అది చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. గోపి గారు నందన్ తండ్రి, ఒక పెద్ద కంపెనీలో మేనేజర్. ఆయన కూడా కష్టార్జితంతో వినయ్ వాళ్ళ ఇంటి ఎదురుగానే వాళ్ళలానే చిన్న డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు. ఆయన భార్య కుసుమ గారు, ఆవిడ కూడా హౌస్ వైఫ్. ఇక వాళ్ళ ఏకైక కుమారుడు శ్రీనందన్. నందన్ ఒక ఆర్కిటెక్ట్. 2 ఏళ్ల క్రితం ఇటలీలో ఒక మంచి కంపెనీలో జాబ్ రావడం వల్ల కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఇల్లు ఎదురెదురు కావడంతో ప్రసాద్ గారు, గోపి గారు చాలా మంచి స్నేహితులు అయిపోయారు. అలాగే రజనీ గారు, కుసుమ గారు కూడా బాగా కలిసిపోయారు. వినయ్ నందన్కి 3 ఏళ్ల వయసు తేడా అయినా బాగా కలిసిపోయి చాలా అల్లరి చేసేవారు. కానీ అమృతకి నందన్కి క్షణం కూడా పడేది కాదు. ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళని చూసి పెద్దవాళ్ళు మురిసిపోతూ ఉండేవారు. అప్పటి నుండి రజనీ గారు గోపి గారిని, కుసుమ గారు ప్రసాద్ గారిని అన్నయ్య అని పిలవడంతో పిల్లలు కూడా అత్త మావయ్య అంటూ వరుసలు కలిపి పిలిచేవారు. గోపి గారికి అమృత అంటే చాలా ఇష్టం. అమృత కూడా ఆయనతో చాలా క్లోజ్గా ఉండేది. వినయ్ రూమ్కి వెళ్ళిన నందన్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న అమృత రూమ్ వైపు బాధగా చూస్తూ ఉన్నాడు. వినయ్, అమ్ములవి ఎదురెదురు రూమ్స్. అది గమనించిన వినయ్ అమ్ము రూమ్ డోరు క్లోజ్ చేసి ఉండటంతో బావ ఇప్పుడే వస్తాను అని వెళ్ళి అమృత డోర్ నాక్ చేశాడు. అది తెరిచే ఉండటంతో అక్క అక్క అంటూ రూమ్ అంతా చూశాడు. కానీ అమృత రూమ్లో ఎక్కడా లేదు. బాల్కనీలో కూడా చూసి వాష్రూమ్ డోర్ నాక్ చేశాడు. అది కూడా లాక్ చేసి లేదు. వెంటనే వినయ్ కంగారుగా అక్కానే అరుస్తూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా షవర్ కింద బొమ్మలా నిలబడి ఉన్న అమృతని చూసి మనసు తరుక్కుపోయింది. వినయ్ వెంటనే అమృతని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో తన తల తుడుస్తూ ఉండగా అక్కడికి నందన్ వచ్చాడు. అమృతను అలా చూసి షాక్ అయి అలానే ఉండిపోయాడు. తడి బట్టలతో ఎటో శూన్యంలోకి చూస్తూ తన మెడలో ఉన్న తాళి తన గుండెలపై మెరుస్తుంటే నందన్కి గుండె బరువెక్కినట్టు భారంగా అనిపించి అలానే చూస్తూ ఉండిపోయాడు. అసలు నందన్ బాధకి కారణం ఏంటి? అమృత నందన్తో ఎందుకు మాట్లాడలేదు? అమృత మెడలో తాళేంటి? అమృతని తన మెడలో ఉన్న తాళిని చూసిన నందన్ షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి కంగారుగా అమృత భుజం చుట్టూ మరో టవల్ కప్పి వెనక్కి తిరిగిన వినయ్కి అక్కడ నందన్ కనబడగానే అప్పటి వరకు ఫాస్ట్గా కొట్టుకుంటున్న తన గుండె కాస్త రిలాక్స్ అయింది. తర్వాత వినయ్ అమృతని డ్రెస్ చేంజ్ చేసుకోమని కదపడంతో తన బాధ నుండి, ఆలోచనల ప్రవాహం నుండి బయటికి వచ్చిన అమృత అనుకోకుండా తన రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయిన నందన్ని చూసింది. ఒక్క క్షణం పాటు ఇద్దరు కళ్ళు కలిశాయి. కానీ ఆ మరుక్షణమే అమృత అక్కడొక మనిషి ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా వేగంగా అక్కడి నుండి లేచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.